చెయ్యెత్తి చెయ్యి కొట్టు తెలుగోడా, తెలుపరా తెలుగు భాష ఘనకీర్తి. ఏంటండి పొద్దునే పాటల్లో ఉన్నారు? తెలుగువారు తెలుగు భాష ఘనకీర్తిని ఎప్పుడూ తలుచుకోవాలి. ఏంటో మన తెలుగు వారి ఘనకీర్తి. తెలుగు అతి ప్రాచీనమైన భాష. 2400 సంవత్సరాలకు ముందే సంస్కృతం నుండి ఉద్భవించిన ద్రావిడ భాష తరతరాలుగా ప్రజల నోళ్లల్లో నాని 5వ శతాబ్దంలో శాసనాల్లోకి వచ్చింది. 11వ శతాబ్దం నుండి గ్రంథస్థమైంది. భారత ప్రభుత్వం 2008లో తెలుగు భాషను ప్రాచీన భాషగా ప్రకటించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో 9,60,00,000 మందికి పైగా, ఇంకా ప్రపంచ నలుమూలలా వ్యాపించి ఉన్న లక్షల మంది ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు. సరేనవే, నేను అలా గుడిదాకా వెళ్ళొస్తాను. నమస్కారం అయ్యా. నమస్కారం. నీకు అద్భుతమైన సాహిత్యాన్ని వినిపిస్తాను, వినవయ్యా. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ, తెలుగొకండ ఎల్లను పులుగొల్వ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ రోజు పాటలతో సుప్రభాతం పలుకుతున్నారు. అది పాట కాదు రంగనాథం, పద్యం. పాటకు రాగాన్ని సమకూర్చుకోవాలి, కానీ పద్యంలోనే రాగం మిళితమై ఉంటుంది. ప్రపంచ భాషలన్నిట్లో పద్యం అనేది కేవలం తెలుగు భాషలో మాత్రమే ఉన్నది. అది తెలుగువారి సొత్తు. అందుకే అష్టావధానం, శతావధానం, సహస్రావధానం మొదలగు సాహిత్య ప్రక్రియలు తెలుగు భాషకే పరిమితం. అందుచేతనే బహుభాషా కోవిదుడైన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని కవితా నీరాజనం అందించాడు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి తెలుగు భాషను సుందర తెలుగు అని కీర్తించాడు. తెలుగు పద కవితా పితామహులైన అన్నమాచార్యుల వారు 15వ శతాబ్దంలోనే ఎన్నో భక్తి గీతాలు, కీర్తనలు, పద్యాలు రచించి వాటికి బాణీలు కట్టి తను స్వయంగా పాడి ప్రజలను పరవశింపజేశాడు. తెలుగు భాష గురించి ఎన్ని మంచి విషయాలు తెలియజేశారు మీరు. పదండి, గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీ వెంకటేశ్వర పద్మావతీ దేవ్యై నమో నమః. పూజారి గారు, కాస్త తెలుగులో అందరికీ అర్థమయ్యేలా ఆశీర్వదించండి. అమ్మలాగా గొప్పది మన తెలుగు భాష, జాబిలమ్మ చల్లనా మన తెలుగు భాష, తేనె కన్న తీయనా మన తెలుగు భాష, అమ్మలాగా గొప్పది మన తెలుగు భాష. అంత గొప్పతనం మన భాషకి ఎలా వచ్చిందండి? తెలుగు భాష అజంతా భాష. అంటే తెలుగు భాష అయిన అజంతా భాష అంటే అచ్చుల ఉచ్చారణతో అంతమయ్యే భాష. అందుకే మన భాషలోని పదాలు వినసొంపుగా ఉంటాయి. ఒక్క ఇటలీ భాషకు మాత్రమే ఇలాంటి సౌలభ్యం ఉంది. ఆ తర్వాత ప్రపంచంలో మన తెలుగు భాషకు మాత్రమే ఉంది. అవునవును. నికోలో కాంటి అనే ఇటాలియన్ భాషా శాస్త్రజ్ఞుడు తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అభివర్ణించాడు. అందుకే ప్రముఖ తెలుగు కవి త్యాగరాజు కీర్తనలను తమిళులు కూడా పాడుకుంటున్నారు. వెళ్ళొస్తా పూజారి గారు, నమస్కారం. తెలుగు భాష కోసం కృషి చేయాలి సార్. తెలుగు భాషపై ఎంత ప్రేమండి? నాకే ఏంటయ్యా, ఎవరికుండదు చెప్పు. జన్మభూమి లాంటి స్వర్గమైనది, మాతృ ప్రేమ బోలె మధురమైనది, పుత్రవాత్సల్యము కన్న మిన్నయైనది, తీయ తీయని తేనెలొలుకు మన తెలుగు భాష. ఆహా, తెలుగు భాష నీకు వందనం. ఇంతకాలం పరభాష వ్యామోహంలో పడి నిన్ను నిర్లక్ష్యం చేశాం. భాష జాతి సంస్కృతికి, చరిత్రకు ప్రతిబింబం. మాతృభాష తెలియకపోతే ఆ భాషలో ఉన్న సాహిత్యపు గొప్పతనం, జానపద సంస్కృతి, పల్లె గీతాలు, పద్య గద్య రచనలు, పండుగలు, పాటలు, సాహిత్యం, ఇంకా ఉన్నతమైన ఆచారాలు ఇవేవీ తెలియవు. ఫిబ్రవరి 21న ప్రపంచ మాతృభాషా దినోత్సవంగాను, ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగాను ప్రకటించారు. మన రాష్ట్ర ప్రభుత్వం వారు, వివిధ స్వచ్ఛంద సంస్థలు
ఎంతో మంది భాషాభిమానులు ఆ 2 రోజులు పండగలా జరుపుకుంటారు. మనందరం తెలుగు భాషను భావితరాలకు అందించాలి. రండి, చేతులు కలపండి. అలాగే సార్.